కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా రొట్టెల పండుగ జరుగుతుంది. మొహరం సందర్భంగా జరిగే ఈ పండుగకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు వస్తూ ఉంటారు. రొట్టెల పండుగని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అసలు రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పదిహేడు 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మత ప్రబోధకులు సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పరిపాలించేవారు. ఇక సౌదీ నుంచి వచ్చిన ప్రబోధకులు నెల్లూరు జిల్లా దగ్గరే కొడవలూరుకు వెళతారు. అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు. వారితో ఈ 12 మంది వీరోచితంగా పోరాడతారు. ఆ పోరాటంలో సౌదీ వీరులు మరణిస్తారు. అలా చనిపోయిన 12 మంది మృతదేహాలను గుర్రాలు లాక్కొచ్చి స్వర్ణాల చెరువు పక్కన వదిలేస్తాయి. అయితే ఆ మృతదేహాలు అక్కడే భూమిలో కలిసిపోతాయి. స్థానికులు ఆ ప్రదేశాలలోనే వారికి సమాధులు కట్టేశారు. అలా ఆ దర్గాకు బారా షహీద్ దర్గా అని పేరు వచ్చింది. ఇక దర్గా ప్రాంగణంలోని బారా షహీదులను దర్శనము చేసుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికను సంబంధించిన రొట్టెను పట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకొని అది నెరవేరితే మరుసటి ఏడాది వచ్చే ఆ రొట్టెను వదులుతామని భక్తులు కోరుకుంటారు. అలా సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె, వివాహ రొట్టె, విదేశీ రొట్టె, ఉద్యోగ రొట్టె 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలు ఇక్కడ మార్పిడి చేసుకుంటూ ఉంటారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అలా ప్రారంభమైన ఈ రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకను విజయవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ స్రవంతి, కమిషనర్ నందన్ ప్రతినిత్యం పర్యవేక్షిస్తున్నారు. ముస్లింలు జరుపుకునే మొహరం పండుగ సందర్భంగా హిందూ ముస్లిం సోదరులు కలిసి బారా షహీద్ దర్గా వద్ద కోరికలు కోరుతూ తీరిన కోరికలకు మొక్కులు చెల్లిస్తూ రొట్టెలిచ్చి పుచ్చుకుంటుంటారు. ఈ పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ పండుగ హిందూ ముస్లింల మధ్య ఐక్యత, సోదర భావాన్ని పెంపొందిస్తుంది. వివిధ మతాల ప్రజలు కలిసి ఈ పండుగను జరుపుకోవడం విశేషం. రొట్టెలను మార్చుకోవడం ద్వారా కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకం. దీనికోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. మత సామరస్యానికి ప్రతీక, సర్వమతాల సమానత్వానికి వేదిక బారా షహీద్ దర్గాలో ఈరోజు సాయంత్రం రొట్టెల పండుగ ఏదైతే మొహరం జియారత్ ఉందో ఆ గంధం మహోత్సవం ఈరోజు రాత్రి జరుగుతుంది. ఈరోజు రాత్రి మన అమీనియా మసీద్ వద్ద నుంచి 12 బిందెల్లో పవిత్రమైన గంధాన్ని తీసుకొని ఊరేగింపుగా బారా షహీద్ దర్గాకు చేరడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గంధాన్ని ముస్లిం మత పెద్దలు, పీఠాధిపతులు, అదేవిధంగా ప్రముఖులు అందరు కలిసి బారా షహీద్ల ఏదైతే పవిత్ర సమాధులు ఉన్నాయో దాన్ని లేపనం చేయడం జరుగుతుంది. లేపనం చేసి సద్దింపులు అయిన తర్వాత రేపు ఉదయం నుంచి స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. మనం ఈరోజు భారతదేశంలో ఒక విచిత్రమైన సంఘటనలు చూస్తున్నాం. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడము. అదేవిధంగా ఆంధ్ర అంటే తమిళనాడు వాళ్ళకు పడదు, తమిళనాడు అంటే కేరళ వాళ్ళకు పడదు, కేరళ వాళ్ళంటే తెలంగాణ వాళ్ళకు పడదు. ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ గంధం మహోత్సవంలో కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ కులానికి చెందిన వాళ్ళో, ఏ మతానికి చెందిన వాళ్ళో, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళో తెలియదు. కానీ సింహపురి గడ్డ మీద ఉన్న హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవ సోదరులందరూ కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఆల్మోస్ట్ ఇక్కడ 10 years నుంచి వస్తున్నాను. సో నేను లాస్ట్ టైం నేను పెళ్ళిడు అనుకున్నాను. ఈ ఇయర్ మొత్తం అయింది. మళ్ళీ ఇప్పుడు బాబు కోసం అని చెప్పి కోరుకుంటున్నాను. పిల్లల చదువుల గురించి, ఆరోగ్యం గురించి కోరుకొని వచ్చామన్నమాట. అంతా బాగా జరుగుతూ ఉంది.
అందువల్ల మళ్ళీ 2 సంవత్సరాలు లేదు. ఉద్యోగాలు ఆరోగ్యము బాగానే జరిగింది. కడప జిల్లా కడప జిల్లా కాజీపేట నుంచి వచ్చినాము. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాము. దేవుడి నమ్మకం మాకు ముఖ్యము. పిల్లలకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. చదువులు పిల్లల్లో మంచి చదువులు రావాలని కోరుకునే దానికి వచ్చినాం. చాలా సార్లు వచ్చాం, జరిగినాయి. పిల్లలు తప్పిపోతే వాళ్ళని అందించడం, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి తీసుకెళ్ళి ఫ్రస్ట్రేట్ చేయడం, లేదంటే కళ్ళు తిరుగుతున్నాయి అన్నప్పుడు ఓఆర్ఎస్లు అవి అందించడం, ఇంకా ఎవరికైనా అడ్రస్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు అడుగుతుంటారు కదా ఇక్కడ ఎక్కడ ఏం చేయాలి అని చెప్పి వాళ్ళకి అడ్రస్ అవి చెప్పడము అవన్నీ చేస్తుంటాము. ఎక్కువ వార్డులో చిన్నపిల్లలంతా వెళ్ళిపోయి అక్కడ లోపలికి వెళ్ళిపోవడం అలా చేస్తున్నప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. లోపలికి వెళ్ళొద్దు, ఇట్లా తీసుకురండి పిల్లల్ని, మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి గైడెన్స్ ఇస్తూ ఉంటాము. సో ఇలా మేము సోషల్ సర్వీస్ చేస్తాము. इधर पूरा दरगाह से अच्छा होता है करके बोल के आए, देखेंगे अब अच्छा होता है क्या. हमें मन्नत करके जा रहे इधर से, हमें भी 600 किलोमीटर से आए, देखेंगे हमारा अच्छा होता क्या. हमारी ನನ್ನ ನಾದ್ನಿ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ಬಂದಿದ್ದು, ನೋಡೋದು ಚೆನ್ನಾಗಾಗುತ್ತೆ ಏನು ಅಂತ. ಅವ್ರಿಗೆ ಗಂಡು ಪಾಪು ಆಗಿದೆ, ಅವರಿಂದ ನನ್ನ ಮಗಳಿಗೆ ಹೆಣ್ಮಗು ಆಗಬೇಕು ಅಂತ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದೆ. ಅದು ತಗೊಂಡಿದ್ದೀನಿ ಹರಕೆ. ಆಮೇಲೆ ಇಲ್ಲಿಂದ ಹೋದ್ಮೇಲೆ ಅದು ಹರಕೆ ಫಲಿಸಿದ್ಮೇಲೆ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಹರಕೆ ತೀರಿಸ್ತೀನಿ. ఈ పండుగ నెల్లూరులో శతాబ్దాలుగా కొనసాగుతూ ఉండటం విశేషం. ఇది నెల్లూరు ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. రొట్టెల పండుగకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దీంతో ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఒక భారతదేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ముస్లిం సోదరులు భారీగా తరలి రావడం విశేషం. ఎక్కడ చూసినా రోడ్లన్నీ భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ 5 రోజులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు దర్గా వద్దే ఉంటారు. భక్తులకు భోజనాలు, అవసరమైన మందులు, నీరు నిరంతరం అందిస్తూ చాలామంది సేవ కూడా చేస్తుంటారు. వేలాది మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహిస్తారు. ఏది ఏమైనా నెల్లూరు నగరంలో జరిగే రొట్టెల పండుగ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది. ఈ 5 రోజుల పాటు పారిశుద్ధ నిర్వహణపై కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటి రోజున నందల్మాలి, రెండో రోజున గంధ మహోత్సవం నిర్వహిస్తారు. బారా షహీద్లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత గంధాన్ని భక్తులకు పంచిపెడతారు. మూడో రోజు రొట్టెల పండుగ. ఇలా 5 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రొట్టెల పండుగ 5 రోజులు నెల్లూరుకి వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్పై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.